ఫ్రెండ్స్, మనం ఈరోజు జిగ్జాగ్ మిషన్తో ఫాల్ ఎలా వేయాలి, ఫాల్కి కూడా కొన్ని టిప్స్ ఉంటాయండి. చాలామంది వేస్తుంటే మెలికలు తిరగడం, ముడతలు రావడం, ఫాల్ కరెక్ట్గా సెట్ కాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే దాన్ని ఇస్త్రీ చేసుకున్నా మీరు ఎన్ని బాధలు పడ్డా కూడా ఆ ఫాల్ లాగానే ఉంటుంది. కానీ కొన్ని బార్డర్ వచ్చిన వాటికి ఏంటి అంటే బార్డర్ పట్టేసినట్టుగా ఉంటుంది. బార్డర్ పట్టేసినట్టుగా ఉండి ఇటువైపు మన క్లాత్ తక్కువగా పడుతుంది. ఫాల్ ఇటువైపు కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల ఇక్కడ పట్టేసినట్టుగా ఉండి పై క్లాత్ ముడత వస్తూ ఉంటుంది. దానికి కూడా ముడత రాకుండా చాలా చక్కగా ఎలా వేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్. కలిసే దారం ఎక్కించుకున్నాను. పెద్ద ఫాల్ తీసుకుని పిండి వేసి దీనికి ఇలా చుట్టుకున్నాం అనమాట. హైరన్ అయితే చేయట్లేదు. ఎప్పుడైనా క్లాత్ని హైరన్ చేస్తే మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. మళ్ళీ మనం కుట్టామనుకోండి, మళ్ళీ ఉతుకు పడగానే మళ్ళీ దగ్గరకు వస్తుంది, అప్పుడు ముడత వస్తుంది. అందువల్ల మీరు హైరన్ అయితే చేయొద్దు. ఒకవేళ మీకు హైరన్ చేయాలి అనిపించుకుంటే ఇలా మడత పెట్టి ఒక్కసారి ఇస్త్రీ పెట్టి రుద్దండి 4 మడతల మీద. లేదంటే ఇలా రుద్ది చక్కగా ఇలానే ఉంచండి. ఈ ముడత అనేది మీకు ఏమీ కాదు, చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి పట్టు చీర అండి. ఇది 5,000 రూపాయల చీర అనమాట. ఇలాంటి వాటికి చేతి పని చేస్తే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు జిగ్జాగే చేయమన్నారు కాబట్టి నేను జిగ్జాగ్ చేస్తున్నాను. ఇది కడి చెంగు. మనకి పైట చెంగు వచ్చేసి ఆటోమేటిక్గా మనకి కుట్టే ఉందండి. బార్డర్ వచ్చేసి ఇక ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కడ్జంగ్ వైపు అంచులు కుడుతున్నాను. ఇప్పుడు ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక 2 పాదాల మిషన్ అయితే కాదండి, ఇది ఒక పాదం మిషన్. ఇది కూడా ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. మా దగ్గర ఇలాగే మిషన్ సెట్ చేపిస్తాం మేము. ఈ పాదాన్ని ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు. అంచులకి ఇదే ప్లస్ ఫాల్కి కూడా ఇదేనమాట. దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. మళ్ళీ అది ఎలా వస్తుంది అన్నయ్య అంటే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలాగే వేసుకోండి మీరు. అది మీరు మిషన్ బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా పాదం సెట్ చేయండి అంటే కొంతమంది అయితే చేయగలుగుతారు, కొంతమంది చేయలేరండి. వాళ్ళకి ఆ ప్రాసెస్ అర్థం కాదు. ఒకవేళ దీని గురించి ఏదైనా ఉంటే నేను తర్వాతకి ఒక వీడియో పెడతాను. మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? జిగ్జాగ్ మిషన్ అనేది ఒక బిజినెస్ అండి. ఇది ఏంటి అంటే డైలీ వేసుకుంటే ఎటు పోడి కూడా 200-300 అయితే ఎటు పోవు. బయటికి పనులకు వెళ్ళి చక్కగా మన పనులు చేసే బదులు ఇంట్లో కూర్చొని ఈజీగా మనం ఈ జిగ్జాగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 4 షాపుల దగ్గరికి వెళ్ళి 4 చీరలు తెచ్చుకుంటే పీస్ వర్క్ లాగా ఇవి కూడా ఇస్తూ ఉంటారు. చక్కగా చేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ చూడండి ఇలా ఇప్పుడు పాదం వేసేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా పాదానికి ఇది అందజేయాలన్నమాట. ఇది అందజేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా అంచు అనేది ఆటోమేటిక్గా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. చూడండి ఇలా ఇవి మనం అంచు వేసేటప్పుడు కొంచెం ఇలా గుంజుకోవాలండి. ఆ గుంజుకుంటే మనకు ఆటోమేటిక్గా జిగ్జాగ్ అనేది చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడండి ఎంత చక్కగా వస్తుందో చూడండి నీట్గా. ఇంకా ఇలా ఇటువైపు అయినా చక్కగా వస్తుంది అనమాట. ఇలా వేసుకోవాలి. ప్రతిసారి అంచు పాదం కాలు పాదం మార్చుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అలా ఇబ్బంది ఏం అవసరం ఉండదండి. ఈ పాదం పెట్టుకుంటే చూడండి ఎంత సులువుగా, ఎంత ఈజీగా మోటార్ పెట్టుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందో. 10 నిమిషాలకు ఒక బ్లౌజ్ అనేది ఒక శారీ అనేది వేయొచ్చు అన్నమాట. ఒక శారీకి ఫీస్ వరకు 10 రూపాయల నుంచి 20 రూపాయల దాకా షాప్ ఏరియాని బట్టి తీసుకోవచ్చు. మన సొంతంగా వేసుకుంటే 50 రూపాయలు, 40 రూపాయలు, ఏరియాని బట్టి అది కూడా 30 రూపాయలు అలా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసుకొని చక్కగా ఒక జాన బెత్తెడు వదులుకోవాలి. ఒక జాన ఇంకొక బెత్తెడు. ఇదేంటంటే కడ్జంకి వెనక వైపుకి ముందు వైపుకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది లోనకు పోతుంది కాబట్టి మనకు ఫాల్ అంత ఉపయోగం ఉండదు వేసినా కూడా. కొంతమంది అంచు నుంచి వేస్తూ ఉంటారు. వేయడం వల్ల ఏమవుతుందంటే కుర్చీళ్ళకి తక్కువ పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసుకోండి. ఓకేనా? ఉల్టా సీదా చూసుకోండి. ఫాల్నైనా కూడా క్లాత్నైనా కూడా చూసుకొని ఇలా వేసుకోండి. ఓకేనా? చూడండి చక్కగా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మాత్రం మనకు ముడత అనేది రాదండి. ఎప్పుడైనా ఒరిజినల్ అనేది ఒక మనకి దారం మందం కొంచెం ఇలా కనిపించాలి. ఇది చూడండి, ఇది ఒరిజినల్. ఒక దారం మందం కనిపించాలి. ఈ ఫాల్ కొంచెం తక్కువ పెట్టుకొని మనం వేసే కుట్టు ఒరిజినల్ మీద ప్లస్ ఫాల్ మీద పడుతూ ఉండాలి. అప్పుడు మనకి చివరికి వస్తుంది అనమాట. ఇలా చూడండి ఇలా వేసుకోవాలి. ఓకేనా? చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే ఫాలు ఇప్పుడు మనకి ఇక్కడేమో తక్కువ పడుతుంది, పైనేమో ఇక్కడ తక్కువ పడుతుంటుంది, పైనేమో ఇది చీర ముడత వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫాల్ని కొంచెం గుంజాలి. ఇప్పుడు ఇలా అంచు చీరలు వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ఫాల్ని గుంజుకోవాలన్నమాట. ఓకేనా? ఇంక ఇలా మందం వచ్చిన దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా తప్పించండి, సూదులు ఇరిగే అవకాశాలు ఉంటాయి. ఈ శారీకి వర్క్ కూడా ఉందండి, ఫస్ట్ చూసుకోండి.
ఈ మరుకు మధ్యలో మనకి యువతలకి పాదం సెట్ అయ్యేటట్టుగా మనం థ్రెడ్ పైపింగ్ మధ్యలో దీని మధ్యలో మనం కుట్టు అనేది వేయాలి. ఇగో ఇలా వేయాలి చూడండి, ఇక్కడ పడిపోవాలన్నమాట కుట్టు అనేది మనకి. ఓకేనా, ఇలా వేసుకొని చక్కగా మందం కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వేసుకోండి. వేసేటప్పుడు మాత్రం మీరు చీరను గుంజొద్దు, ఓన్లీ ఫాల్ను గుంజండి. ఇగో ఇలా గుంజి చక్కగా వెనక చేయబెట్టేసి ఇలా వేసేయండి. ఓకేనా, పాదం అనేది మనకి ఇప్పుడు ఈ పాలు అనేది పైపింగ్ మీదకి వేసినా పర్వాలేదు కొంచెం, కానీ కింద మనకి వర్క్ అడ్డం వస్తూ ఉంటుంది, సూదులు ఇరుగుతాయి, పాదం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోండి. ఇంకో ఇలా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట పాలు వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా. ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి, పాలు చూడండి చాలా నీట్గా చాలా చక్కగా వస్తుంది మనకి. ఇక ఇదే ప్రాసెస్ ప్రకారం వేసుకుంటూ వెళ్ళండి. పాలు కొంచెం గుంజుకుంటూ చీరను కొంచెం నిముడుకుంటూ వేయండి. ఇది ఎందుకు వేస్తామంటే మనం బ్లౌజుకి కానీ శారీకి కానీ పైపింగ్ ఉన్న హెవీ బార్డర్ ఉన్నా కూడా మనకేమవుతుంది, కుట్టు వేసేటప్పుడు ఇలా దగ్గరకు అవుతుంది అనమాట. అయినప్పుడు పైన ఏమో కుట్టు ఉండదు, ఇక్కడ కుట్టు పైపింగ్ ఉంటుంది కాబట్టి ఇది దగ్గరకై పైన కొంచెం వెడల్పుగా ఉండి ఫాల్ పట్టేసి పైన ముడతలు వస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కిందనే మనం ఏం చేయాలంటే దీన్ని వదిలేసి దీన్ని గుంజాలి. అప్పుడు ఇది గుంజినందుకు ఇక్కడ మనకి సెట్ అవుతుంది, ఇది గుంజాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేసి కుట్టు వేసుకున్నందుకు సరిపోతుంది. మీకు రిటర్న్ కుట్లో మీకు అర్థమవుతుంది నేను వేసే విధానం. కొంచెం ఇలా గుంజండి అంచుకి. కేవలం ఈ చీరలకే, ఇలాంటి చీరలకే మీరు ఇలా చేయండి. నార్మల్ చీరలకి నార్మల్గానే కుట్టండి, అంత ప్రాబ్లం ఏముండదు. ఓకేనా, చూడండి ఈ పాదం కుట్టు చక్కగా వస్తుంది. ఈ పాదం చాలా మనకి యూస్ఫుల్గా ఉందండి. ప్రతిసారి పాదం మార్చకుండా, ప్రతిసారి ఇబ్బంది పడకుండా మంచిగా ఉంది. ఇలా కుట్టు వేసేసుకోవాలి చక్కగా. అసలు ఇలాంటి వాళ్ళకి మ్యాక్సిమం చేతి పనే చేసుకోవాలండి. ఇక వర్క్ అడ్డం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మిషన్తో వేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు మనకి మిషన్కి ఈ వర్క్ అడ్డం వచ్చినా కూడా మనం ఈ వర్క్ అడ్డం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే చేతి పనే చేసుకోవాలి మ్యాక్సిమం. రాకపోతే మిషన్ కుట్టు వేసుకోవాలి. 2 మీటర్లు ఉంటుందండి ఫాల్ మనకి. 2 మీటర్లు కూడా ఇలా ఓపిక్గా గుంజుకుంటూనే కుట్టాలి మనం. కొద్దిగా ఉంటే కొద్దిగానే గుంజండి, ఎక్కువగా అనిపిస్తే ఎక్కువగా గుంజండి. మనకు అర్థమైపోతుంది బార్డర్ పట్టేస్తుందా వదిలేసిందా అనేది. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫాల్ బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్ అండి. టైలరింగ్ అంటే బ్లౌజులే కుట్టాలి, బ్లౌజులే చేసుకోవాలనేది ఏం లేదు. ఒక బ్లౌజ్ చేతి పని చేసుకున్న 10 రూపాయల నుంచి 15 రూపాయలు వస్తాయి. ఒక ఫాల్ శారీకి ఒక ఫాల్ వేసుకున్నా కూడా 10 నుంచి 20 రూపాయలు ఉంటుంది. రోజు 10 అవి 10 ఇవి 10 చేసుకున్నా కూడా మనకి చక్కగా అమౌంట్ అనేది వచ్చేస్తాయి అనమాట. ఇలా వర్క్ అడ్డం ఉంది కాబట్టి కొంచెం చిన్నగా జాగ్రత్తగా కుట్టు అనేది వేయాలి. ఓకేనా, ఇలా వేసేసి ఇప్పుడు శారీ మొత్తాన్ని పాదాన్ని ఇలా లేపి సూది కిందికి దించి ఈ శారీ మొత్తాన్ని కూడా ఇటువైపుకి దీంట్లోకి నెట్టేసేయండి. ఇలా చూడండి, ఇలా నెట్టేసి తిప్పాలి శారీ మొత్తం. ఈ కుప్పని ఇటువైపే ఉంచి జాగ్రత్తగా ఇక చూడండి ఇలా అనుకుంటూ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకొని వర్క్ అడ్డం వస్తుందా రావట్లేదు ఏలు పెట్టి చూడాలి. ప్లస్ ఇలా చూసుకోవాలి, వర్క్ అయితే అడ్డం రావట్లేదండి. ఇప్పుడు వెనక చేసి చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ వర్కుల విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉండాలండి. సూది కొంచెం అయినా కూడా మొన్న దాగుతుంది, సూది అన్నీ ఇరుగుతుంది అనమాట. ఇలా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం కూడా ఫాల్ అనేది మనం గుంజు వేసాం కాబట్టి ముడత అనేది రావట్లేదు, చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇంకేమైనా మనకి పట్టేసినట్టుగా ఉంటే ఇప్పుడు ఇటువైపు కూడా కొంచెం గుంజండి. ఓకేనా, గుంజితే మీకు సెట్ అయిపోతుంది. చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసాం. ఓకేనా, ఇలా చక్కగా ఇలా గుంజుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసేస్తాం. మీకు ఇప్పుడు వేసిన తర్వాత ఫినిషింగ్ చూపిస్తానండి ఎలా ఉందో. ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. పాలుకైనా మనం అటు అంచుకైనా కూడా మన కుట్టు అనేది ఎడ్జ్కి రావాలన్నమాట. ఇలా ఎడ్జ్కి ఇటువైపు ఎడ్జ్కి వస్తే పై వైపుకి మనకు మంచిగా కనిపిస్తుంది చూడడానికి కూడా. ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అసలు ఫాల్ వేసారా ఇది బార్డరేనా అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి. పాలు ఎందుకు వేస్తారు, కుర్చీలు మంచిగా కనిపించడానికి వేస్తూ ఉంటారు.
ఆ కుర్చీలకే మనం ముడతలు వచ్చేటట్టుగా వేసామనుకోండి, ఇక మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. కస్టమర్తో మనం మాటలు పడాల్సి వస్తుంది. ఇంక కొద్ది దూరం వేస్తే మనకి శారీ అనేది వర్క్ అనేది అయిపోతుందండి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది. చక్కగా వచ్చేసింది మనకు శారీ. లెక్క మనకు చక్కగా చూడండి. ఇప్పుడు ఇలా ఎత్తుకొని మళ్ళీ యథావిధిగా దీన్ని నీట్గా ఇలా అనుకొని కొంచెం అంచులోనకి మలిచి పాల అంచు పైనుంచి కుట్టు వేయాలి. దీన్ని ఒకసారి ఇలా అన్నాం కదా, మళ్ళీ ఒకసారి పాదం లేపి కుట్టు మళ్ళీ ఇక్కడ నుంచి మనకి రఫ్ కాదు కాబట్టి మళ్ళీ వెనక నుంచి వేసుకుంటూ రావాలి. కథం ఇప్పుడు మనకు డబల్ కుట్టు పడితే క్లాత్ అనేది మనకి తెగదనమాట. ఇప్పుడు చూడండి పాలు ఎంత నీట్గా ఉంది మనకి. చూడండి ముడతన్న మాట రాలేదు ఎక్కడ కూడా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఎక్కడన్నా మనకు ముడుతుందా? మనం ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా. ఈరోజు నేను వేసిన ఫాల్ ఎలా ఉంది, మీకు కూడా ఇలాగే వస్తుందా రావదా, ఇంకేమైనా ముడతలు ఎలా వస్తున్నాయి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?